పుష్ప 2 సినిమా కలెక్షన్ల విషయంలో భారతీయ చలనచిత్ర సీమలోని అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. అటు ఇటుగా 1700 కోట్ల రూపాయల కలెక్షన్లు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కలెక్షన్లకు సంబంధించి గ్రాస్ ఇంతని, నెట్ ఇంతని, షేర్ ఇంతని అంటూ మీడియాలో వార్తలు వస్తుంటాయి. అసలేంటి ఈ గ్రాస్, షేర్, నెట్ అంటే? ఒక సినిమా విడుదలైంది అంటే మూవీ కలెక్షన్స్ ని 3 విధాలుగా లెక్కిస్తారు. థియేటర్లలో టికెట్స్ సేల్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ మొత్తాన్ని గ్రాస్ అంటారు. అందులో ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. మిగిలింది నెట్ కలెక్షన్. ఈ నెట్ కలెక్షన్ లో ఎగ్జిబిటర్లు, థియేటర్ పర్సెంటేజ్ కట్ అవుతుంది. ఫైనల్ గా నిర్మాతకి దక్కే మొత్తాన్ని షేర్ కింద లెక్కగడతారు. ఉదాహరణకి ఒక టికెట్ రేటు 250 ఉంటే దాంట్లో నిర్మాతకి గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో, ఎగ్జిబిటర్లు, థియేటర్లకి ఇచ్చేది పోగా అటు ఇటుగా ఓ 100 రూపాయలు మిగులుతుంది. అంటే ఒక సినిమాకు 1000 కోట్లు ఖర్చు పెడితే టోటల్ కలెక్షన్లు 2200 కోట్ల రూపాయలు వస్తే నిర్మాతకు పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఆ పైన ఎంత వస్తే అందులో 5/200 నిర్మాతకు లాభమవుతుంది. అంటే 250 రూపాయలు పెట్టి మనం కొన్న టికెట్లో నిర్మాతకు 100 రూపాయలు లాభం వస్తుందన్నమాట. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, ఓటీటీకి ఇచ్చినందుకు వచ్చే డబ్బు కూడా నిర్మాతకు అదనపు ఆదాయం అవుతుందన్నమాట.